మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ చిన్నారి పాప మెగా ఇంటి వారసురాలు క్లీంకార పుట్టినరోజు జూన్ 20 తారీఖున చాలా ఘనంగా జరిగింది. ఎంత ఘనంగా జరిగింది అనేది మాటల్లో చెప్పలేం. అయితే ఇక 11 ఏళ్ల తర్వాత ఆ పాప పుట్టింది. ఆ పాప పుట్టిన వేళ విశేషమో ఏమో తెలీదు కానీ అన్ని మెగా ఇంటికి శుభవార్తలని చెప్పుకోవాలి. ఇదే విషయాన్ని చిరంజీవి కూడా వెల్లడించడం జరిగింది. ఇక క్లీంకార బర్త్‌డేని చాలా ఘనంగా నిర్వహించిన నిర్వర్తించిన మన ఉపాసన ఇక రామ్ చరణ్ కూడా తన తీపి జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ మురిసిపోయాడు. ఈ క్రమంలో గనుక మనం చూసుకున్నట్టయితే రేణు దేశాయ్ కూడా తన పిల్లలు ఆద్య, అఖిరాలతో కలిసి క్లీంకార పుట్టినరోజు వేడుకలకు వచ్చినట్టు సమాచారం. అయితే ఇక సాయంత్రం కరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ అలాగే అన్న లెజెండ్ వచ్చే సమయానికే తను కూడా పార్టీకి హాజరైనట్టు తెలుస్తుంది. అయితే ఒకసారి పార్టీకి హాజరైన తర్వాత ఇక అన్నా లెజినోవా అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వాళ్ళ ముగ్గురిని అంటే అఖిర, ఆద్యలతో పాటుగా రేణు దేశాయిని కూడా చాలా ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఎన్నడూ లేని విధంగా రేణు దేశాయిని తన కుటుంబంలో ఒక భాగంగా కలుపుకున్నారు. అయితే ఆ ఒక వార్మ్ వెల్కమ్‌కి రేణు దేశాయ్ సైతం షాక్ అయిపోయిందట. అయితే రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మెగా ఈవెంట్‌కి రావడంతో అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత జరుగుతున్న మొదటి ఫంక్షన్ కాబట్టి ఇక చాలా గ్రాండ్‌గా నిర్వర్తించారంట. అయితే రేణు దేశాయ్ కూడా అక్కడ అందరితో కలిసి చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసింది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.